అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మొరాటోరియం పీరియడ్ అంటే ఏమిటో తెలుసుకుందాము. హెల్త్ ఇన్సూరెన్స్‌లో ఒక సెట్ ఆఫ్ టైమ్ పీరియడ్ తర్వాత మన క్లెయిమ్స్ అనేవి రిజెక్ట్ చేయలేరు. దాన్నే మొరాటోరియం పీరియడ్ అంటారు. సో, హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్‌కి సంబంధించి పలు నిబంధనలను ఐఆర్‌డీఐ సవరించింది. ఇంతకుముందు మొరాటోరియం పీరియడ్ 8 ఇయర్స్ ఉండేది. కానీ 1 ఏప్రిల్ 2024 నుండి దాన్ని 5 ఇయర్స్‌కి తగ్గించింది. అంటే మీరు కంటిన్యూయస్‌గా ఒక 5 ఇయర్స్ ఇన్సూరెన్స్ పాలసీ కంటిన్యూ చేస్తూ రెన్యువల్ చేసుకుంటే మీకు ఎలాంటి క్లెయిమ్స్ రిజెక్ట్ చేయరు. 5 ఇయర్స్ తర్వాత అంటే ఫ్రమ్ ది డేట్ ఆఫ్ ఇన్సెప్షన్ మీ క్లెయిమ్స్ అన్నీ అప్రూవ్ అవుతాయి. అఫ్‌కోర్స్ మీరేదైనా ఫ్రాడ్ చేస్తే తప్ప మీ క్లెయిమ్ అనేది రిజెక్ట్ అనేది అసలు చెయ్యరండి. సో, ఇది మొరాటోరియం పీరియడ్ అంటే. రైట్. నెక్స్ట్ వన్ పాలసీ ఇన్సెప్షన్ అంటే మీరు పాలసీ స్టార్టింగ్ తీసుకునే టైంలో మీరు ప్రపోజల్ ఫామ్ ఫిల్ చేయాలి. అక్కడ మీరు మీ మెడికల్ హిస్టరీ, లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ లైక్ స్మోకింగ్, డ్రింకింగ్, మీ వాట్ ఈస్ యువర్ నేచర్ ఆఫ్ యువర్ జాబ్, మీకు పాస్ట్‌లో ఏమైనా సర్జరీస్ అయ్యాయా, లేదంటే మీరు మీకు లోడింగ్ ఛార్జెస్ ఉంటాయా లేదా మీ పాలసీని అండర్ రైట్ చేసేవాళ్ళు చూస్తారు. అండ్ బేస్డ్ ఆన్ మీ టెలి వెరిఫికేషన్ వాళ్ళు మీకు పాలసీ ఇష్యూ చేస్తారు. పాలసీని తీసుకునే టైంలో పాలసీ తీసుకుంటున్న వ్యక్తి తన ఆరోగ్య వివరాలు తెలపాలి కాబట్టి మీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే ముందే చెప్పండి. సో, వాటిని ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ కింద కన్సిడర్ చేస్తారు అండ్ వాటికి వెయిటింగ్ పీరియడ్స్ అప్లై అవుతాయి. జనరల్‌గా ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ అంటే పీఈడీకి 3 ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. నెక్స్ట్ మనకి మొరాటోరియం ప్రయోజనాలు అంటే కంటిన్యూటీ ఆఫ్ మొరాటోరియం ఇన్ కేస్ ఆఫ్ పోర్టబిలిటీ. మీరు ఒకవేళ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని పోర్ట్ చేసుకున్నా సరే మీకు మొరాటోరియం బెనిఫిట్ వస్తుంది. అంటే మీరు ఒక హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ నుండి వేరే హెల్త్ ఇన్సూరెన్స్‌కి మారినా సరే మీ పాలసీ కంటిన్యూ అవుతుంది కాబట్టి మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు ఒక మొరాటోరియం ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 10 లాక్స్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నారు అనుకుందాం 2020లో. సో, మీకు 2025లో మొరాటోరియం పీరియడ్ కంప్లీట్ అవుతుందండి. 5 ఇయర్స్ అని చెప్పాం కాబట్టి. మీకు క్లెయిమ్ రిజెక్ట్ అవ్వదు 5 ఇయర్స్ తర్వాత. సో, అంటే మీరు 2025లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 లాక్స్‌ని మీకున్న పాలసీని 15 లాక్స్‌కి పెంచుకున్నారు అనుకోండి. అప్పుడు మీకు అడిషనల్ 5 లాక్స్ కవరేజ్ దొరుకుతుంది. ఆ 5 లాక్స్ అడిషనల్ 5 లాక్స్‌కి మొరాటోరియం పీరియడ్ ఇంకొక 5 ఇయర్స్ ఉంటుందన్నమాట. సో, మీకు క్లియర్‌గా అర్థమైంది అనుకుంటున్నాను. లేదంటే కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. నేను క్లియర్‌గా మళ్ళీ ఒకసారి దాంట్లో కూడా మీకు చెప్తాను. సో, మొరాటోరియం పీరియడ్ బెనిఫిట్స్. సో, మొరాటోరియం పీరియడ్ క్యారీ ఫార్వర్డ్ అవుతుందండి. అంటే అవుతుంది కానీ మీరు ఎక్కడ పాలసీని బ్రేక్ చేయకూడదు. అంటే మీరు కంటిన్యూస్‌గా పాలసీ యాక్టివ్‌లో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మధ్యలో 3 ఇయర్స్ పాలసీ తీసుకొని ఆపేస్తే మీకే లాస్. తర్వాత రెన్యువల్ చేయించడం మీరు మర్చిపోయారనుకోండి. తర్వాత మీరు మళ్ళీ పాలసీ తీసుకుంటే అది ఫ్రెష్ పాలసీ కింద కన్సిడర్ చేస్తారు. అందుకే పాలసీని మిస్ కాకుండా రెన్యువల్ చేసుకోండి. అండ్ ఫ్రాడులెంట్ యాక్టివిటీస్. క్లెయిమ్ టైంలో ఫ్రాడ్ చేస్తే అంటే మ్యానిపులేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్, ఫాల్స్ క్లెయిమ్ ఫైల్ చేస్తే, అంటే వేరే హాస్పిటల్ నుంచి సేమ్ డిసీజ్‌కి కావాలని ఫ్రాడులెంట్ బిల్స్ తెప్పించుకుంటే, లేదంటే పాలసీని కూడా ఏమైనా ఫ్రాడ్ ఇలాంటి ఫ్రాడ్స్ ఏమైనా చేస్తే గనక మీ పాలసీ టర్మినేట్ అయిపోతుంది. పాలసీ రిజెక్ట్ అయిపోతుంది. టర్మినేట్ కూడా అయిపోతుంది. సో, రిజెక్ట్ అంటే ఆ క్లెయిమ్‌ని మీకు సెటిల్ చెయ్యరు. టర్మినేట్ అంటే ఇంకా ఈ పాలసీ ఇంకా మీకు లేనట్టే అనమాట. మీరు 3 ఇయర్స్ కట్టినా, 4 ఇయర్స్ కట్టినా మీరు ఫ్రాడ్ చేస్తే పాలసీని వాళ్ళు టర్మినేట్ చేస్తారు. సో, వాళ్ళకంటూ ఒక సెపరేట్ టీమ్ ఉంటుంది. బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తారు వాళ్ళు. అందుకని మీరు మీ తరఫు నుంచి జెన్యూన్‌గా ఉండాలండి. ఉన్నప్పుడు మీ క్లెయిమ్ ఖచ్చితంగా రిజెక్ట్ అనేది అవ్వదు. ఎక్సెప్ట్ ఫ్రాడులెంట్ యాక్టివిటీస్‌లో తప్ప. అలాగే మీరు క్లెయిమ్స్ కెనాట్ బి రిజెక్టెడ్. అసలు రిజెక్ట్ చేయలేరండి. ఎందుకు అంటే చాలామంది చెప్తారు ఇన్సూరెన్స్ కంపెనీ క్లెయిమ్ రిజెక్ట్ చేసింది, అది వేస్ట్ కంపెనీ అంటారు. అలా ఏం ఉండదండి. ఒకవేళ మిస్‌రిప్రజెంటేషన్ అండ్ నాన్ డిస్క్లోజర్‌లో క్లెయిమ్స్ రిజెక్ట్ అవ్వవు. ఎగ్జాంపుల్ మీరు చిన్నప్పుడు ఏదో మైనర్ సర్జరీ అయింది, మీకు గుర్తు లేదు. సో, మీరు వ్యాక్సినేషన్స్ తీసుకున్నారో తీసుకోలేదో అది మీకు తెలియదు. సో, దాన్ని లుక్ బ్యాక్ పీరియడ్ అంటారు. సో, అక్కడ ఫ్రాడ్ చేయలేదు కాబట్టి క్లెయిమ్స్ రిజెక్ట్ అవ్వవు. సో, 5 ఇయర్స్ తర్వాత క్లెయిమ్స్ రిజెక్ట్ అవ్వవు. ఇన్సూరెన్స్ కంపెనీస్ మీ సమ్ ఇన్ష్యూర్డ్ ఎగ్జాంపుల్ 10 లాక్స్ 10 లాక్స్ మీకుంటే 10 లాక్స్, 20 లాక్స్ ఉంటే 20 లాక్స్ క్లెయిమ్ ఎంత వస్తే అంత
సెటిల్ చేయాల్సిందే. ఒక చిన్న టిప్ చెప్తానండి. మీకు ఒక సజెషన్ ఏంటంటే, మీరు పాలసీ తీసుకున్న తర్వాత కూడా మీకు పాలసీ డాక్యుమెంట్స్ క్లియర్‌గా చదవండి. దానివల్ల మీకు ఒక వెయిటింగ్ పీరియడ్స్ ఏంటి, ఏ డిసీజెస్ కవర్ అవుతున్నాయి, అవ్వట్లేదో మీకు తెలుస్తుంది. అండ్ మీరు క్లెయిమ్ చేసే టైంలో మీరు మిస్టేక్స్ చేయరు. సో, దానివల్ల మీకు ఈజీగా క్లెయిమ్ అనేది ప్రాసెస్ అయిపోతుంది. అండ్ మీరు ఫాలో అప్ కూడా పెట్టుకోవాలి. క్లెయిమ్ క్లెయిమ్ మీరు పెట్టిన తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళతో ఫాలో అప్ పెట్టుకోవాలి. వాళ్ళు ఏమైనా క్వెషన్స్ అడిగితే ఈమెయిల్‌లో మీరు టైమ్లీ రెస్పాన్సెస్ అనేది ఇవ్వాలి. ఇస్తే గనక మీకు చాలా స్మూత్‌గా సెటిల్ అనేది అయిపోతుంది. ఎలాంటి ఇష్యూస్ లేకుండా. నెక్స్ట్ మొరాటోరియం యొక్క బెనిఫిట్స్ ఆర్ లాభాలు. సో, మొరాటోరియం ఎలా హెల్ప్ అవుతుందండి మనకి అంటే ఇన్సూరెన్స్ తీసుకున్న వాళ్ళకి ప్రీమియం అనేది ఎఫోర్డబుల్ ఉంటుంది. అండ్ పీస్ ఆఫ్ మైండ్ టు ఎన్‌ష్యూర్ దట్ పాలసీ విల్ నాట్ బి రిజెక్టెడ్. మీ పాలసీ అనేది రిజెక్ట్ అవ్వదు. ఎందుకంటే మీరు పాలసీ తీసుకున్న తర్వాత జనరల్‌గా మీరు జెన్యూన్ క్లెయిమ్ పెట్టినా రిజెక్ట్ అవ్వదు. ఎలాగో 5 ఇయర్స్ తర్వాత మీ క్లెయిమ్ అనేది రిజెక్షన్ చేయరు కాబట్టి ఇది కూడా ఒక మంచి ఆప్షన్. తర్వాత ఎర్లీ బయింగ్ ఆఫ్ ఇన్సూరెన్స్. ఒకవేళ తొందరగా మీరు హెల్త్ ఇన్సూరెన్స్ చిన్న ఏజ్‌లో తీసుకుంటే మీకు వెయిటింగ్ పీరియడ్స్ అనేవి కవర్ అయిపోతాయి. మీరు హెల్తీగా ఉన్నప్పుడు తీసుకుంటే. సో, దానివల్ల మీకు ఎలాంటి వెయిటింగ్ పీరియడ్స్ అనేవి ఫర్దర్‌గా ఉండవు కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీరు హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ చేయకపోతే ఆల్రెడీ ప్లాన్ చేసుకోండి. మీకేమన్నా డౌట్స్ ఉన్నాయి, మీకేమన్నా హెల్ప్ కావాలి అంటే మీరు మాకు కూడా కాల్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నమస్తే. మళ్ళీ కలుద్దాం.